పెళ్లి ఇష్టం లేకపోయినా శోభనానికి మాత్రం భలే రెడీ అయ్యవరా. అడ్జస్ట్ అవ్వాలి కదరా. సరే క్రాని. ఇదేంటి కూతురు పోయి అత్తొచ్చింది? అత్తయ్య రూల్ ప్రకారం పెళ్లి కూతురు కదా పాల గ్లాస్ తీసుకురావాల్సింది. రూల్? ఐ లైక్ దట్. శృతి వచ్చేస్తుంది. ఈ ఇంట్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అవి చెప్పడానికే మమ్మీ ముందొచ్చింది. రూల్ నెంబర్ 1, నువ్వు ఇంటి బయట మాత్రమే నా కూతురికి మొగుడివి. ఇంటి లోపల నా అసిస్టెంట్ వి. రూల్ నెంబర్ 2, పొరపాటున గాని ప్లాన్ గా గాని నీ చెయ్యి నా కూతురు ఒంటి మీద పడితే ఆ చెయ్యిని కట్ చేస్తా. ఈ మాత్రం దానికి మా నాన్న కళ్ళు పట్టుకుని వివాహం జరిపించడం అంత అవసరమా? ఈ పెళ్లి చేసింది నీకంటే మగాడు నా కూతురికి దొరక్క కాదు. మరి వీళ్ల నాన్న పోతూ పోతూ తన స్నేహితుడి కొడుకైన నీకిచ్చి కూతురు పెళ్లి చెయ్యాలని 5 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాతే ఆస్తి తన కూతురికి దక్కుతుందని వీలునామా రాసి చచ్చాడు. అంటే తుచ్చమైన ధనం కోసం నన్ను బలిపశం చేశారా? లేకపోతే నీ మీద మోసపడి చేసుకుని అనుకున్నావా? రూల్ నంబర్ 3 ప్రకారం నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిగా పడుంటావనే మీ ఫ్యామిలీ కష్టాలన్నీ తీరుస్తావని మాటిచ్చి నిన్నిల్లరికం తీసుకొచ్చాం. ఇల్లరికమా? అయ్యో, మా నాన్నగారు ఎన్నడూ ఈ విషయం నాతో ప్రస్తావించలేదే. చెప్తే ఒప్పుకోవని మేమే చెప్పొద్దన్నా. అటు లైనొచ్చు. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? నోరు మూసుకొని గుడ్ బాయ్ లా మేము చెప్పినట్టు వింటూ పడుండడం. 5 ఏళ్ల తర్వాత డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి నీ దారి. ఆపండి. ఇంకెందుకు డైలాగ్స్? టైం వేస్ట్. సీన్ మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళి డోర్ వేస్తే. ఎందుకు? ఏ అర్ధరాత్రో దాని మీద చెయ్యి వేయడానికా? నోనో, శోభనం జరగకపోయినను ఫీల్ మిస్ కాకుండా ఉంటుందని. అత్తగారు ప్లీజ్. ఐఎమ్ ఆన్ అ డయట్. పాలు మురిపాలు నా ఒంటికి పడవు. ఈ మాత్రం దానికి ఈ పూలు పళ్ళు ఈ సెటప్ అంతా దేనికో. బయట మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫీల్ కోసం. ఎనీవేస్, నాకైతే నిద్ర వస్తుంది. ఐమ్ గోనా స్లీప్. ఒకవేళ నైట్ నాకు మూడు చిన్న చేస్తే సీసీటీవీ కెమెరా. శోభనం గదిలో సీసీ కెమెరాలా డివిడీలు చేసి చంపుకుంటారంటే నువ్వు మీ అమ్మ?